అయ్యో ఏమండి? ఏ దెబ్బలేమైనా తగిలాయండి? లేదండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు నన్ను కాపాడారు. పర్లేదండి. మీరేమో కార్ని చూసుకోకుండా రోడ్డు మీదకొచ్చేశారు. ఆ కారు వాడేమో చాలా వేగంగా వెళ్తున్నాడు. సిటీలో రోడ్డు మీదకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే అండి. నేను కార్ని చూసుకోలేదు. బట్ మీరే కనుక నన్ను కాపాడకపోయింటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో. అయ్యో, అలాంటి మాటలెందుకులేండి. మీకేమైనా దెబ్బలు తగిలాయండి? లేదండి. మీ పేరు? నందిని. నా పేరు గాయత్రి. నైస్ మీటింగ్ యూ నందిని. మీరు నాకు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి. జాగ్రత్తగా వెళ్ళండి. వస్తానండి. గాయత్రి, అక్క, గుడికెళ్ళొచ్చావా? చేతికి దెబ్బేంటి గాయత్రి? ఏమైంది? ఏం లేదక్క, చిన్న గాయం అయింది. గాయపడమేంటి? ఎక్కడైనా పడిపోయావా? లేదత్తయ్య, గుడి దగ్గర ఈరోజు కనుక ఆవిడ కాపాడకపోయింటే ఏమైపోయేదాన్నో అని ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఆమెవరో గాని నిన్ను కాపాడి మనకి చాలా హెల్ప్ చేసింది. అవునండి, చూడ్డానికి చాలా మంచావిడిలాగా ఉంది. నాకు అంత హెల్ప్ చేసి కూడా ఏదో చిన్న సహాయమే కదా అని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి ఒక రకంగా నువ్వు రుణపడిపోయినట్టే గాయత్రి. ఉమ్, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కున్నావా? అక్క, ఆవిడ పేరు నందిని అంట. నందిని అంటే కొంపతీసి మా అక్క కాదు కదా? గాయత్రి చెప్పిన మాటల్ని బట్టి చూస్తే తను మా అక్కే అయ్యుంటుంది. మా అక్క గాయత్రికి పరిచయం అయిందా ఏంటి? కొన్ని రోజులే కదా మా అక్క ఇక్కడ హాస్పిటల్లో ఉండేది. తర్వాత అక్క రాఖీగాడు ఊరెళ్ళిపోతే మా అక్కకి గాయత్రికి సంబంధమే ఉండదులే. గాయత్రి, ఇంకోసారి ఆ నందిని గారు కనపడితే మన ఇంటికి తీసుకొనిరా. అలాగే అండి. అయినా గాయత్రి, నువ్వేదేదో ఆలోచిస్తూ అజాగ్రత్తగా ఉండకమ్మా. అవును గాయత్రి, ఇవాళ అంటే ఆ నందిని గారు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదో ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. గాయత్రి, కాస్త అలర్ట్గా ఉండమ్మా. దేవుడు నీకంతా మంచి చేస్తాడు. అవును గాయత్రి, అత్తయ్య చెప్పిన మాట నిజం. మనం ఎంత ఆలోచించినా, మనం ఎంత ప్రయత్నించినా ఆ దేవుడు కరుణించినప్పుడే మన కోరికలు, ఆశలు తీరుతాయి. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి. సరే అక్క, ఇక నుంచి జాగ్రత్తగానే ఉంటాను. సరే, పద. ఎరా పని, ఆ చైర్మన్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారా? ఆ డాక్యుమెంట్స్ మీద ఎప్పుడు సంతకం చేపిస్తున్నావు? ఈరోజే అందరి చేత ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తాను. ఫణి, ఈసారి ఎలాగైనా సంతకాలు అయిపోవాలరా. లేకపోతే ఆ ఇన్వెస్టరు మన చేయి జారిపోతాడు. అంత పెద్ద ఇన్వెస్టర్ చేయి జారిపోతే నష్టం మనకే. లేదమ్మా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మన 2 కంపెనీల టైఅప్ అయిపోతుంది. ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఆలోచనలు అక్కర్లేదు. వదినా వదినా, ఏంటి అనంత్ గారు? నాకు మన కంపెనీతో టైప్ అవడానికి వస్తున్న ఆ ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ వాళ్ళని తీసుకొచ్చిన మన ఫనీ మీద నాకు చిన్న అనుమానం ఉంది వదినా. అనుమానమా? ఏంటి అనంత్ గారు? అంటే వదినా, ఆ కంపెనీకి మన కంపెనీకి టైఅప్ చేయడానికి
ఫణి చాలా తొందరపడుతున్నాడు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మేజర్ షేర్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. కానీ ఆ వాల్యూ ఆఫ్ అమౌంట్ కానీ వాళ్ళు తీసుకునే వాల్యూ ఆఫ్ షేర్స్ కానీ మనకి చెప్పట్లేదు. ఆ డాక్యుమెంట్స్ కూడా ఫణీనే ప్రిపేర్ చేయిస్తున్నాడు. కానీ మనెవ్వరికీ ఎలాంటి డీటెయిల్స్ చెప్పట్లేదు. అది కాకుండా ఆ ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ చూస్తుంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. వీటి గురించి మీరే బాగా ఆలోచించాలి. అనంత్ ఏదో చెప్తున్నాడే కానీ నాకు అందులో సగం సగం మాత్రమే అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కావట్లేదు. వదిన, మీకు అర్థమైంది కదా? ఆ, మ్, కుదిరితే ఆ ఆర్ఎస్ చైర్మన్ గురించి మరోసారి ఎంక్వైరీ చేయించండి. నేను మళ్ళీ కనుక్కుంటాను. ఈ విషయంలో మీరు ఎక్కువ కంగారు పడకండి. సరే వదిన. ఈ కంపెనీ టైప్ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే తీవ్రంగా నష్టపోయేది మనం. మన కంపెనీయే కాదు, మనల్ని నమ్ముకున్న చాలామంది ఎంప్లాయీస్ కూడా నష్టపోతారు. ఒక్కసారి ఆలోచించండి వదిన, ప్లీజ్. అలాగే అనంత్ గారు, నేను దీని గురించి గట్టిగా ఆలోచిస్తాను. ఓకే వదిన. మ్. సత్య, మ్? ఇప్పుడు అనంత్ గారు చెప్పాడు కదా ఆర్ఎస్ ఇండస్ట్రీస్ గురించి ఎంక్వైరీ చేయమని. వాళ్ళ మీదైతే నాకు చాలా అనుమానం ఉంది. ఆ? అనుమానమా? ఏ విషయంలో? అమ్మవారి విగ్రహ విషయంలో వాళ్ళ ప్రమేయం ఉందని నాకు అనిపిస్తుంది. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నిన్న పంతులు గారు విగ్రహం తీసుకురమ్మన్నప్పుడు అనంత్ వాళ్ళ విగ్రహం తీసుకొచ్చారు కదా, అమ్మవారి విగ్రహాన్ని ఆ చైర్మన్ భార్య తీక్షణంగా చూడడం నేను చూశాను. కృష్ణ, ఆ చైర్మన్ భార్య అమ్మవారి విగ్రహాన్ని తదేకంగా చూడ్డం నేను కూడా చూశాను. వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది. ఆ, సత్య, వాళ్ళ మీద నీకు డౌట్ ఉంటే వాళ్ళ గురించి అనంత్ కూడా ఎంక్వైరీ చేయమన్నాడు కదా, మనం వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో కనుక్కుందామా? అవును కృష్ణ, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయకుండా అందరూ సంతకాలు పెట్టేస్తే ఈ ఫ్యామిలీ, ఆ కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగులు చాలా నష్టపోతారని ఇప్పుడే అనంత్ గారు చెప్పారు. ఈ ఫ్యామిలీ కోసం కాకపోయినా కష్టపడే ఆ కార్మికుల కోసమైనా ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గురించి ఎంక్వైరీ చెయ్యాలి. వాళ్ళు ఎక్కడున్నారని ఎంక్వైరీ చేస్తాం?